ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర ఈ నెల 21 నుండి 24 వరకు జరగనుంది. మేడారం జాతరను రాష్ట్ర జాతరగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. మంత్రులు సీతక్క, కొండ సురేఖ దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. జాతరకు 2 రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ పెరిగింది. ఇక మేడారంలో భక్తులు ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకుంటారు. తమ కోరికలు తీరితే ఎత్తు బంగారం, బెల్లం సమర్పిస్తామని అమ్మవార్లను మొక్కుకుంటారు. నిజానికి మేడారం జాతర అంటేనే అందరికీ బెల్లం గుర్తొస్తుంది. భక్తులు బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు అలర్ట్. ఇకపై జాతరకు వెళ్లే భక్తులు, ముఖ్యంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, బెల్లం సమర్పించేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డులు తీసుకువెళ్లేలా అధికారులు నిబంధన తీసుకొచ్చారు. నిలువెత్తు బంగారం సమర్పించే భక్తుల వివరాలను తప్పనిసరిగా సేకరించాలని వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశించినట్లుగా తెలిసింది. ఎత్తు బెల్లం కొనుగోలుకు భక్తుల నుంచి ఆధార్, ఫోన్ నంబర్, అవసరమైతే ఇంటి అడ్రస్ తీసుకొని బెల్లాన్ని విక్రయించాలని వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జాతర పేరుతో కొందరు అక్రమార్కులు బెల్లాన్ని గుడుంబాస్ తయారీ కోసం పక్కదారి పట్టించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పాటించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు పలువురు వ్యక్తం చేశారు.